హలో గైస్, ఎలా ఉన్నారు? మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయని చెప్పి అనుకుంటున్నాను. ప్రతిసారి ఏదో ఒక కొత్త ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నానని చెప్పి అనుకుంటున్నాను. అలాగే ఈ రోజు కూడా ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. యాక్చువల్లీ ఈ రోజు మీకు కొన్ని ప్లేసెస్ గురించి చెప్తాను, కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ప్రదేశాలు ప్రపంచంలోనే వెరీ డేంజరస్ ప్లేసెస్. ఈ ప్లేసెస్ గురించి ఒక్కసారి తెలిస్తే రెండోసారి వాటి గురించి తలుచుకున్నా కూడా భయం వేసింది, హార్ట్ బీట్ పెరిగిపోయింది. యాక్చువల్లీ మన ప్రపంచం చాలా అందమైంది, అట్ ది సేమ్ టైం అంతే ప్రమాదకరమైనది కూడా, భయంకరమైనది కూడా. సో ఈ రోజు మనం ఈ భూమి మీద అత్యంత డేంజరస్ ప్లేసెస్ గురించి తెలుసుకుందాం. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకమైన డేంజర్ ఉంది. ఈ ప్లేసెస్కి వెళ్ళడం అంటే అదొక సూసైడ్ మిషన్ అని చెప్పొచ్చు. సో మరి ఇంకా మనం స్టార్ట్ చేద్దామా? నెంబర్ 1, స్నేక్ ఐలాండ్ ఇన్ బ్రెజిల్. పేరులోనే మీకు కంటెంట్ అంటే అందులో ఉన్న డేంజర్ అర్థమైపోయి ఉంటుంది కదా. ఈ ప్లేస్ బ్రెజిల్ దగ్గర ఒక చిన్న ఐలాండ్. ఈ ఐలాండ్ మీద అడుగు పెట్టగానే ఎక్కడ చూసినా ఎటు చూసినా పాములే కనిపిస్తాయి. అవును, స్నేక్ ఐలాండ్ అంటే ఇది ఒక చిన్న కొండ ప్రాంతం. ఇక్కడున్న ప్రతి చోట అంటే ఎక్కడో ఒక చోట పాము కనిపించడం కాదు, ఒక్కసారి ఒక్క పాము కూడా కనిపించదు, గుట్టలు గుట్టలుగా కనిపిస్తాయి. మామూలుగా ఒక పాముని చూస్తే మనలో చాలా మందికి గుండె ఆగిపోయినంత పని అవుద్ది. అలాంటిది 10 కాదు 20 కాదు, కనీసం 100లో కూడా కాదు, వేల పాములు కనిపిస్తాయి అక్కడ. ఇక్కడున్న చాలా రకాల స్నేక్స్ లో ఒక స్పెషల్ స్నేక్ కూడా ఉంది, దాని పేరే గోల్డెన్ లాన్సెట్ వైపర్. వీటి విషయం వెరీ పవర్ఫుల్. ఇది ఒక్కసారి కలిస్తే ఇంకా జస్ట్ మినిట్స్ మాత్రమే మీ లైఫ్ ఉంటుంది. ఈ ఐలాండ్ నుండి అడుగు బయట పెట్టే లోపే నీ ప్రాణం నీ నుండి బయటకు వచ్చేస్తుంది, అంత ప్రమాదకరం. బ్రెజిల్ గవర్నమెంట్ ఈ ప్లేస్ ని రిస్ట్రిక్టెడ్ ప్లేస్ గా అనౌన్స్ చేసింది. మీరు ఇక్కడ అడుగు పెట్టడం అంటే ఎలాంటి హెల్ప్ తీసుకోకుండా మీ లైఫ్ తో ఆడే గేమ్ లాంటిది. ఈ ఐలాండ్ లో ఏ మూల అడుగు పెట్టినా కూడా మీ చుట్టూ పాములే ఉంటాయి. ఎక్కడ చూసినా రాళ్లపైన చెట్లపైన చుట్టూ పాములే ఉంటాయి. కొన్నిసార్లు మన కళ్ళ ముందే పాము ఉన్నా కూడా కనిపెట్టలేం, అలా ఉంటాయి అనమాట. అంటే అంత ఎక్కువ పాములు ఉంటాయి. ఏంటి మరి మీకు కూడా వెళ్ళాలని ఉంది అక్కడికి? వెళ్ళాలంటే ఏం లేదు, వెరీ సింపుల్. మీరు ఒక మంచి హై క్వాలిటీ ఫోటోని దిగి మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసాలండి. ఒకవేళ మీరు మళ్ళీ వెనక రాకపోతే ఈజీ అవుతుంది కదా. నెక్స్ట్ నెంబర్ 2, డెత్ వ్యాలీ. ఈ డెత్ వ్యాలీ అమెరికాలో ఉంది. పేరు విన్నప్పుడే భయంగా అనిపిస్తుంది కదా, పేరుకు తగ్గట్టుగానే ఉంటుంది అక్కడ కూడా. ఈ ప్లేస్ ఈ ప్రపంచంలోనే మోస్ట్ హాటెస్ట్ ప్లేస్. ఈ ప్లేస్ లో మనం రెగ్యులర్ గా ఎక్స్పీరియన్స్ చేసే 35 to 50 degrees లో ఉండదు, 50 డిగ్రీలకే మనం అల్లాడిపోతుంటాం కదా. కానీ ఈ డెత్ వ్యాలీలో ఏకంగా 134 degrees ఫారెన్హీట్ ఉంటుంది. ఈ ఎండలో కొంతసేపు ఉన్నా కూడా కనీసం ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైపోతుంది. అదే వాటర్ కూడా ఏమనుకోండి, ఇంకంతే. కనీసం 24 గంటలు పూర్తిగా కూడా అవ్వకముందే మన లైఫ్ ఎండ్ అయిపోతుంది. డెత్ వ్యాలీలో అడుగు పెట్టడం అంటే చాలా పెద్ద రిస్క్ తీసుకోవడమే. అక్కడ ఒక్క డ్రాప్ వాటర్ కూడా ఉండదు. అక్కడ మనం ఒకటే చోట కాన్స్టెంట్గా నుంచున్నా, కదిలినా, కూర్చున్నా అక్కడ హీట్కి మన బాడీలో ఉండే వాటర్ కాంటెంట్ మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోతుంది. ఇక్కడికి ఒకసారి వస్తే అయితే ఫుల్లీ ప్రిపేర్డ్గా రావాలి, లేదంటే భయంకరమైన ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి. ఈ రెండు లేకపోతే కనీసం లక్ అయినా భయంకరంగా ఉండాలి. నెక్స్ట్ నెంబర్ 3, మౌంట్ ఎవరెస్ట్. నేపాల్లో ఉంది ఇది. ఇదంతా డేంజర్ ఏం కాదు కదా బ్రో, చాలా మంది దీన్ని ఎక్కేసి దిగేశారు కదా అని చెప్పి అనుకుంటున్నారా? యాక్చువల్లీ అధిరోహించిన ఫీట్ సాధించిన వాళ్ళకన్నా కూడా కొన్ని 100 రెట్లు ఎక్కలేక ఓడిపోయిన వాళ్ళే ఉన్నారు. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ ఉంటే ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఈజీ టాస్క్. మౌంట్ ఎవరెస్ట్ ఈ వరల్డ్లోనే అత్యంత ఎత్తైన పర్వతం, కానీ అది ఎంత గొప్పదో అంతే డేంజర్ కూడా. ఎవరెస్ట్ ఎక్కడ ఉంటే జస్ట్ సాహసం మాత్రమే కాదు, అది ప్రాణాలతో చెలగాటం అట్టమే. అక్కడ వరకు వెళ్ళాక ప్రతి ఒక్కరికి ఒకటే గోల్ ఉంటుంది, ఎవరెస్ట్ టాప్కి వెళ్దామని చెప్పేసి. కానీ ఒక్కసారి పైకి వెళ్ళాక క్షేమంగా తిరిగి వెళ్తే చాలు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎటు చూసినా మంచు తప్ప ఇంకేం కనిపించదు. ఎక్కడ చూసినా -డిగ్రీలు చలి, పైకి వెళ్లే కొద్ది ఆక్సిజన్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కోసారి మన బాడీలో లంగ్స్ కదలడం కూడా చాలా కష్టంగా మారుతుంది. అంటే మనం బ్రీతింగ్ తీసుకున్నప్పుడు లంగ్ మూమెంట్ ఉంటుంది కదా, అది కూడా జరగదన్నమాట. సో ప్రతి సెకండ్కు మౌంట్ ఎవరెస్ట్ మీద చావుతో డైరెక్ట్గా కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇదే ఒక ఇబ్బంది అనుకుంటే అసలే ఆక్సిజన్ దొరకదు, పైగా అక్కడ మంచు తుఫాన్ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అస్సలు మనం గెస్ కూడా చేయలేం. ఒక్కోసారి పెద్ద పెద్ద రాళ్ళు విరిగి పడిపోతూ ఉంటాయి. మీరు వెళ్లే దారిలోనే మీకు చాలా శవాలు కనిపించవచ్చు, కానీ వాటిని ఎవరు కిందకి తీసుకుని వెళ్ళరు. పొరపాటున దారి తప్పి పక్కకు వెళ్తే ఇంకంతే, మీరు కూడా అక్కడ శవాల్లో ఒకరిగా మారిపోతారు, అందులో నో డౌట్. నేనేం కథలో కలుపుతాలో చెప్పడం లేదు, ఇవన్నీ మౌంట్ ఎవరెస్ట్ మీద వెరీ నార్మల్గా జరిగే విషయాలు. మనందరికీ దాన్ని సాధించిన వారి గురించి తెలుసు, అక్కడ మంచులో ఎన్నో సంవత్సరాల నుండి సమాధి అయిపోయిన వాళ్ళ గురించి చాలా మందికి తెలియదు. నెంబర్ 4, చెర్నోబైల్. ఈ ప్లేస్ యూరోప్లోని యుక్రెయిన్ దగ్గర ఉంది. ఈ ప్లేస్కి ఒక చిన్న హిస్టరీ ఉంది. 1986లో ఇక్కడ జరిగిన న్యూక్లియర్ యాక్సిడెంట్ వల్ల ఈ ప్లేస్ పూర్తిగా శూన్యం అయిపోయింది. ఈ ప్రాంతంలో ఇప్పటికీ రేడియేషన్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చెర్నోబైల్లో అడుగుపెట్టడం అంటే పోస్ట్ న్యూక్లియర్ బ్లాస్ట్ తర్వాత వచ్చే సీరియస్ ఎఫెక్ట్స్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళడమే. ఇక్కడ జరిగిన ప్రమాదంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలా సంవత్సరాల పాటు అక్కడ మనిషి అడుగు పెట్టడానికి వీలు కూడా లేదు. ప్రస్తుతం కూడా ఈ ప్రదేశం డెత్ జోన్లోనే ఉంది. ఇక్కడికి వెళ్ళాలంటే మీ లైఫ్ ఇట్ సెల్ఫ్ని మీరే ప్రమాదంలో పెట్టుకోవడమే. అక్కడున్న రేడియేషన్ జస్ట్ మినిట్ స్పాన్లోనే మనిషి శరీరాన్ని పూర్తిగా డ్యామేజ్ చేసేస్తుంది. నెక్స్ట్ నెంబర్ 5, ది డెనాకిల్ డెసర్ట్. ఇది ఇథియోపియా దేశంలో ఉంది. ఈ ప్లేస్ గురించి చెప్పుకోవడానికి మాటలు చాలు, ఎందుకంటే ఇది లిటరల్లీ ఒక నరకంలా ఉంటుంది. డెనాకిల్ డెసర్ట్ ప్రపంచంలోనే అత్యంత వేడి ప్రదేశాల్లో ఒకటి. హీట్ అంటే జస్ట్ హీట్ మాత్రమే కాదు, ఇక్కడ ప్రతి అడుగులో కూడా అగ్ని జ్వాలను వెదజిమ్మే వాల్కనీస్ ఉన్నాయి. ఒక సెర్టైన్ లిమిట్ దాటితే ఇంక అంతే, కనీసం ఎముకలు కూడా దొరకవు. ఇంకా చెప్పాలంటే కనీసం బూడిది కూడా మిగలదు, అంత డేంజరస్ ప్లేస్ ఇది. ఇది జస్ట్ ఎడారి మాత్రమే కాదు, వాల్కనీస్కి ఒక పుట్టిన లాంటిది. సో ఫ్రెండ్స్, ఇవే ప్రపంచంలో అత్యంత డేంజరస్ ప్లేసెస్. వీటి గురించి ఇప్పుడు చూశారు కదా, ఇలాంటివి మన భూమి మీద ఇంకా చాలా ఉన్నాయి.
అప్పుడప్పుడు వాటి గురించి కూడా మీకు చెప్తూ ఉంటాను. ఒక్కో ప్రదేశం ఒక్కొక్క రకంగా మనిషి జీవితానికి సవాలుగా ఉంటుంది. కానీ మనం ఎక్కడైతే అడుగు పెడతామో అవి మనకి కొత్త అనుభవాలు నేర్పిస్తాయి. కొన్ని అయితే వెళ్లకుండానే మనకు అనుభవాలు నేర్పిస్తాయి. ఆ ప్లేసెస్ని మనం అలా వదిలేయడం తప్ప ఇంకేం చేయలేం. కాదు అని చెప్పి ముందుకెళ్తే మన ప్రాణాలని మన జీవితాన్ని మనమే పణంగా పెట్టుకున్నట్టు. సో గైస్, మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు లవ్ యూ ఆల్.